ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా జైదేవులు. అమరావతి బహుజన జేఏసీ తరఫున మీ అందరూ సుపరిచితమైన బాలకోటేది ఈ రోజున రాష్ట్రంలో అత్యంత విచారకరమైన, అత్యంత బాధాకరమైన ఒక అంశాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రంలో 4 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రాణాలొడ్డి పోరాడిన ఉద్యమకారులకి, రాష్ట్ర బాగు కోరుతున్న విపాసకులకు, స్వాప్నికులకు, అమరావతి ఉద్యమకారులకి అందరికీ కూడా తెలియపరిచేందుకు ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయమైంది. మిత్రులారా, ఈ రోజున మనం ఒక రాజకీయ కోలాహలంలో ఉన్నాం. అధికారంలో ఉన్న వైకాపా పార్టీని లేదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పదవి నుంచి గద్దె దింపడానికి 3 ప్రధానమైన రాజకీయ పార్టీ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఒక కూటమిగా ఏర్పడి యుద్ధానికి సంకేతాలు ఇచ్చింది. ఈ సందర్భంలో గతంలో ఎన్నోసార్లు చెప్పాం, ముఖ్యమంత్రి గారి మీద ప్రాణాలొడ్డి పోరాడిన ధీరులకు, వీరులకు అకుంఠిత దీక్షతో శ్రమ కోర్చి అరెస్టులయ్యి ఇబ్బందులు పడ్డ ఉద్యమకారులు కూడా చట్టసభల ప్రక్రియలో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఈ కూటమికి ఉందని, ఈ కూటమిలోని ప్రధాన భాగస్వామైన తెలుగుదేశం పార్టీకి ఉందని విషయం చెప్పాం. నేను మరీ ఒక అడుగు ముందుకేసి ఈ అమరావతి కండువ అసెంబ్లీలో ఉండాలి అని అన్నా. నాకు ఏ ఎమ్మెల్యే సీట్లు అక్కర్లా, నేను ఎమ్మెల్యే సీట్ల కోసం, ఉద్యమాల కోసం కూడా రాలా, వాటిని ఆశించరా. అయితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో నగాబడ్డ మా దళిత బిడ్డలు హత్యలు, అత్యాచారాలు, శిరోముండనాలు, మూత్ర విసర్జనలు, మానభంగాలు శర పరంపరగా జరిగిన ఈ దారుణ మారణ కాండలో ఒక ఉద్యమకారులుగా ఉన్నాం కాబట్టి, అమరావతి కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ కండువాకు గుర్తింపు ఇవ్వమని చెప్పని విజ్ఞప్తి చేశాం. సరే, నేను దళితుడిని కాబట్టి, దళిత బహుజన కులాలు కాబట్టి, నా దగ్గర బరోడా మహారాజులు లేరు కాబట్టి, నేను కూడా బరోడా మహారాజును కాదు కాబట్టి కొంత పక్కన పెట్టినా కూడా నేను ఎలాంటి బాధపడలా. కానీ మీ అందరికీ తెలుసు ఒక నామధేయం, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఈ రాష్ట్రంలో ఆయన చేసిన పోరాట పటిమ, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన కలబడ్డ తీరు రాష్ట్ర ప్రజలందరూ గర్వించదగ్గ. ఒక విధంగా చెప్పాలంటే రఘురామకృష్ణరాజు గారు మృత్యుముఖంలోకి వెళ్ళి ముఖం పెట్టి బయటకు వచ్చాడు. యమధర్మరాజు సైతం ఆయన ప్రాణాలు దిగటానికి వచ్చి ఇలాంటి పోరాట ధీరుడు ఒకడు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి జరుగుతుందని ఆయనే జాలిపడి వదిలేసిన సందర్భం ఇది. సాక్షాత్తు రఘురామకృష్ణరాజు గారే చెప్పారు, దేవుని దయ వల్ల, వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాల వల్ల బతికి బయటపడ్డాను అని. ఈ రోజున అలాంటి రఘురామకృష్ణరాజు గారికి ఎంపీ స్థానం ఇవ్వటానికి రాజకీయ పార్టీలకు చేతులు రావడం చాలా బాధాకరం. నాకు రఘురామకృష్ణరాజు గారు బాగా తెలుసు. నేను ఆయన మెహర్బానీ కోసమో, ఆయన యొక్క ప్రోత్సాహం కోసమో, దీవెనల కోసమో ఈ మాట చెప్పడం వల్ల తోటి ఉద్యమకారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద మాతో పాటు తెగబడి పోరాడిన ధీరోదత్తమ నాయకుడు. అలాంటి నాయకుడిని కూడా ఈ కూటమి పక్షాలు గౌరవించలేదంటే ఏ యుద్ధం చేస్తారని నేను అడుగుతున్నా. మీ యుద్ధం లక్ష్యం ఏంటి నేను అడుగుతున్నా. ఆయన అధికార పార్టీలో నరసాపురం పార్లమెంటు ఎంపీ, ఆయన పార్లమెంటు స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. బీజేపీ రఘురామకృష్ణరాజు గారికి ఇవ్వకుండా శ్రీనివాస వర్మ గారికి కేటాయించారు. ఈ కేటాయింపులేంటి, ఈ మెహర్బానీలేంటి? ఓకే, భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం, రఘురామకృష్ణ
తెలుగుదేశం పార్టీకి ఏం చేస్తుంది? తెలుగుదేశం పార్టీకి 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి కదా, జనసేన పార్టీకి 3 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి కదా, మీరెందుకు కేటాయించలేకపోతున్నారు? రామకృష్ణరాజు గారు ఒక మాట అన్నారు నిన్న, మీరు ఒకసారి వినాలి, మీ ద్వారా ప్రజలు వినాలి. ఈ రోజున రఘురామకృష్ణరాజు గారు అనే మాట, నేను తాత్కాలికంగా ఓడిపోయాను, 3 అడుగులు వెనక్కేశాను, నన్ను ఈ చదరంగంలో ఓడించాడు, మళ్ళీ తిరిగి ముందుకు వెళ్ళేందుకు నేను ఆలోచన చేస్తున్నాను, రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న మెసేజ్లకు ఫోన్లకు 2 ఫోన్లు కూడా ఎత్తలేకపోయాను అని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాడిన ఒక పార్లమెంటు ఎంపీ బాధపడుతున్నాడంటే, తోటి ఉద్యమకారుడిగా, బహుజన కులాల నాయకుడిగా ఇలాంటి ఉద్యమ నాయకులని అండగా ఉండాలన్న బాధ్యతతో ఈరోజు నేను మాట్లాడుతున్నా. ఈ రోజున ప్రతిపక్ష పార్టీలను మేము ఏదో దూషించాలనో, వాటికి ఏదో నామధేయాలు పెట్టాలనో మేము మాట్లాడటంలా. ఈ రాష్ట్రంలో కూటమి దిగ్విజయంగా ఎన్నికల జైత్రయాత్రని ముగించాలని కోరుకుంటున్నాం. రాజకీయ పక్షాల కంటే ముందు అమరావతిలో కలబడి పోరాడినాం. ఆ రోజున అమరావతి గురించి మాట్లాడుతుంటే బాలకోట చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడు, కూలి మనిషి, ఆయన పసుపు కండువా కప్పుకొని మాట్లాడుతున్నాడని ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ ఎన్నో శాపనార్థాలు పెట్టింది. మేము తెలుగుదేశం పార్టీ దగ్గర ఒక కప్పు టీ తాగాము, 1 లీటర్ పెట్రోలు నా కారుకు పోయించుకొని వెళ్ళడం, ఇది యథార్థం. నిజంగా మేము తెలుగుదేశం పార్టీకి కనుక ఊడిగం చేస్తే ఈ రోజున అసెంబ్లీలో 3 సీట్లు వచ్చాయి. మేము రాష్ట్రం తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున, రాష్ట్ర బాగు తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడిన స్వరాలం మేము. ఈ రోజున రఘురామకృష్ణరాజు గారు, నేను ఒక మాటే చెప్తున్నా మీ ద్వారా, మీడియా ద్వారా, రఘురామకృష్ణరాజు గారు పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలో తప్ప. మీరు కూడా మాలాగానే పోరాడే తత్వం కాదు. అలలు తరలించవు, సముద్రం ఒకరి మోకాళ్ళ దగ్గర మొరగదు. మీ ఏ నిర్ణయం తీసుకున్నా రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో మీరు నర్సాపురం నుంచి పోటీ చేస్తానన్నా, మరొక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తామన్నా, ఇండిపెండెంట్గా పోటీ చేస్తామన్నా, అమరావతి బహుజన జేఏసీగా దళిత బహుజన కులాల తరఫున మేమందరము బాలకోటే మీకు అండగా ఉంటాడు. మిమ్మల్ని గెలిపించుకొని తీరుతాం. ఈ రాష్ట్రంలో చరిత్ర మారాలి. నేనేం మాట్లాడుతున్నానో, ఎవరితో మాట్లాడుతున్నానో ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు అర్థమవుతుంది. నియోజకవర్గ ఎల్లలేని వాళ్ళకి సీట్లు ఇస్తున్నారు. సోమవారం ఆ పార్టీలో నుంచి మంగళవారం వస్తే సీట్లు ఇస్తున్నారు. ఎక్కడో రాష్ట్ర హక్కులు దాటి ఎన్నరేగా ఉన్న వాళ్ళని తెచ్చి సీట్లు ఇస్తున్నారు. మా దళితులు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులని నిద్రలేపి రా ఎమ్మెల్యే సీట్ తెచ్చుకోవాలని చెప్తుంది, రా పార్లమెంట్ సీట్ తెచ్చుకోమని ఇస్తున్నారు. ఇది వాస్తవం కాదా? ఇదేనా యుద్ధం? ఈ యుద్ధంతో ప్రజలకు ఏం సంకేతం నడుపుతారు? ఎలాంటి సంకేతాలు ఇస్తారు? రేపు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారకపోతే, తలరాత్రులు మారకపోతే ఈ రాష్ట్రంలో ప్రజల భవితవ్యం ఏం కావాలి? ఒక పక్క మీరే చెప్తున్నారు కంటైనర్లో కుకైన్ వస్తుందని, 25 కిలోల కుకైన్ ఎవరికి తినిపిస్తారు? ఎవరి బతుకులు సిద్ధం చేస్తారు? ఇప్పటికే గంజాయి గ్రామాల్లో దొరుకుతుంది. ఏ ట్యాక్స్ మందుతో ఎంతమంది బిడ్డలు చనిపోతున్నారో లెక్కలు లేవు. 33,000 మంది ఆడబిడ్డలు అదృశ్యమైతే గణాంకాలు లేవు. కోవిడ్లో ఎంతమంది చచ్చిపోయారో ఆ మరణాల లెక్కలేదు. మరి ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తారు? ఈ రోజున ప్రతి సామాజిక వర్గానికి గౌరవం ఉంటుంది, దాని అభివృద్ధి కావాలి,
దాని పురోగతి కావాలి, అసెంబ్లీలో దాని స్థానం కావాలి. మీరు ఒక సామాజిక వర్గాన్ని దగ్గరికి తీస్తే రెండో సామాజిక వర్గం ఏమవుతుంది? నేను ఎస్సీలలో మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. మాలని అంటరానిగా గవర్నమెంట్గా చూస్తున్న పార్టీలో చాలా బాధాకరం. ఎస్సీలలో ఈ రాష్ట్రంలో దాదాపు 11% ఉన్న మాలలో 80 లక్షల మంది ఓటర్లు ఉన్న మాల. మీరు అంటరాని వాళ్ళగా చూస్తే ఏమైపోతుంది భవితవ్యం? ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బీసీలు సమీక్షించుకోరా? మరి ప్రశ్నించకపోతే ఏం కావాలి? నేను ఈ రోజున అధికార పార్టీకి ఒకరితో పుచ్చుకొని మాట్లాడుతున్నా. నేను ప్రశ్నిస్తున్నా. 5 ఏళ్ళుగా అధికార పార్టీని ప్రశ్నించిన నేను ఓటమి చేస్తున్నా. రాజకీయ తప్పిదాలున్నాయి, సీట్ల పంపకాలున్నాయి. పరిస్థితి తప్పే ఉంది. లేకపోతే దేవతా వస్త్రాల్లో రోజే అవుతారు. మొండిమలతో దిశమలతో గుడ్డలు లేకుండా రాజు కిందకి ఊరేగిస్తుంటే ఎవడో ఒక పుట్టోడు చెప్పాలి కదా, రాజుగారి ఒంటి మీద బట్టలేవు అని. రఘురామకృష్ణరాజు లాంటి నాయకులు పోరాడితే ఒక పార్లమెంట్ స్థానం ఇవ్వడానికి 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నప్పుడు ఒక పార్లమెంట్ స్థానం ఇవ్వడానికి మీకు చేతులు రావటం లేదంటే, మనసు రావటం లేదంటే, అంత పోరాటం చేసిన ఆయన వీడియోలు పెట్టుకొని నేను ఓడిపోయాను, 3 అడుగులు వెనక్కేస్తున్నాను అని మాట్లాడుతున్నాడంటే ఎవరు పరుగు పోవాలి? ఎవరు పరుగు పోవాలి? కరివేపాకులమా? తుంచేస్తారా? ఒక్కొక్క కరివేపాకుని పాలకోట అయినంటే కరివేపాకులు తుంచేశారు. ఓకే, మాకు పెద్ద ఆశలు లేవు, ఈ రాష్ట్రం బాగు కోరుకున్నాము కాబట్టి మేము సమయించుకున్నాం, ఓర్పుగా ఉన్నాం. తోటి ఉద్యమకారుడికి రఘురామకృష్ణరాజు గారు అంతటికి ఇలాంటి అన్యాయం జరిగితే ప్రశ్నించాల్సిన ధర్మం మా మీద ఉందని ప్రశ్నిస్తుంది. ఏ అధికార పార్టీ ప్రశ్నించమంటే ప్రశ్నించగలవా? ఆ రోజు మేము అమరావతి గురించి మాట్లాడితే తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మాట్లాడారని చెప్పి అన్నారు. ఈ రోజు మిమ్మల్ని మీరు ప్రశ్నిస్తుంటే, మేము ప్రశ్నిస్తుంటే మీరు అనొచ్చు కొంతమంది. ఈరోజు చాలా మంది నాకు ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి ఎన్ఆర్ఐల వరకు తెలుసు. నాకు ఏంటో యుద్ధం ముగియకముందే, యుద్ధం జరగకముందే విజయ వ్యక్తిహాసాలు చేస్తూ, గాంభీర్యం ప్రదర్శిస్తూ, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అలా కోస్తే పడిపోయే పెట్టకూడదు కాదని ఎన్నోసార్లు చెప్పారు. ఈ రాష్ట్రంలో కొత్త జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు 2,50,000 కోట్ల రూపాయల గడప గడపకి నేను పంచాను అని. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు నాయకులుగా ఉన్నారని చెప్తాను. చొక్కా ఇటుమని చెప్తున్నాడు, చొక్కాలు వేస్తున్నాడు. మరి మీరు ఆ సామాజిక వర్గాల తరఫున పోరాటం చేసిన వాళ్ళకి ఏం విలువనిస్తున్నారని చెప్పి ఈ రోజున ప్రధాన రాజకీయ పార్టీలు అడుగుతున్నారు. నేను పెడుతున్న ఈ ప్రెస్ మీట్లో మాకు చాలా సత్యాలు తెలుసు, చాలా 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 సత్యాలు తెలుసు. ఖచ్చితంగా మాట్లాడితే అవతల వాళ్ళు తట్టుకోలేరు. ఏ సీట్ ఎలా ఇస్తున్నారో తెలుసు, ఏ సీట్ ఎంతకి ఇస్తున్నారో తెలుసు, ఎవరిని కౌకలిస్తున్నారో తెలుసు, ఎవరిని చీకొడుతున్నారో నాకు తెలుసు. ఒక్కొక్కడు చంద్రబాబు నాయుడు గారు గుమ్మాల దగ్గర అడ్డంగా నిలబడతాడు. ఇంకో కులం రావడానికి ఏం లేదు, వాడే కనిపించాలి. ఆ కళ్ళు బయలు కమ్మే దానిలోనే పార్టీలు ఉంటే రాష్ట్రం ఏమైపోతుంది? మీ ద్వారా రఘురామకృష్ణరాజు గారు అధైర్యపడకండి, మీకు పోరాడే సత్తు ఉంది. 5 ఏళ్ళు పోరాడారు. మీరు ఇండిపెండెంట్గా నిలబడతారో, మరో విధంగా నిలబడతారో, మీరు తీసుకున్న ఏ నిర్ణయానికైనా, అది నర్సాపురం నియోజకవర్గమైనా మరో నియోజకవర్గమైనా, బాలకోటయ్యతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలు మేము అండగా ఉంటాం. మనం కలిసి పోరాడాం, కలిసి కష్టాలు పంచుకున్నాం, కలిసి ఆఖరి తప్పులు పంచుకున్నాం, ఏడ్చాం, మొగచాం, తొడగొట్టాం, జగన్మోహన్ రెడ్డి గారి దాష్టీకాలకు గురయ్యాం. కలబడదాం. తప్పనిసరిగా రేపు పొద్దున అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఉద్యమ దళాలు ఉండాలి. నేను చెప్తున్నాను, ప్రతిపక్ష పార్టీల కూటమికి అందులో ప్రధానమైన రాజకీయ పార్టీ 144 అసెంబ్లీ సీట్లకి 17 పార్లమెంట్ సీట్లకి పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీకి చెప్తున్నా, మిత్రుడిగా స్నేహితుడిగా, ఒక ఉద్యమకారుడిగా, మీ బాగు కోరుకునే ఒక ఉద్యమ నాయకుడిగా చెప్తున్నా, తప్పనిసరిగా సమీక్షించుకోవాలి. గారికి న్యాయం జరగాలి.
న్యాయం చేసి తీరాలి. అలాంటి న్యాయం చేస్తేనే ప్రజలకు ఒక నమ్మకమైన సంకేతం వెళ్తుంది, విశ్వాసం కావాలి. నిన్నో మొన్నో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, ఎన్నికల్లో డబ్బే కీలకం కాదు, డబ్బుతో గెలుస్తామని చెప్పి పొరపాటు పడకండేనని. ఎస్, అది సత్యం. ఎన్నికల్లో పూలదండలో దారంలాగా ప్రజల దగ్గర ఒక విశ్వాసం ఉంటుంది, ఆ విశ్వసనీయత గెలిపిస్తుంది. డబ్బే గెలిపించాలంటే మీరు ఆదానీలో టాటాలో బిర్లా మనవల్లో తెలుసుకొని పార్టీలు పెట్టుకోవచ్చు. ఏ కట్టలేదే ఆదాని, ఇదంతా పారిపోయారు కదా విమానాలెక్కి. డబ్బు ప్రామాణికంగా ప్రజలు కొన్ని అలవాట్లకు గురైనా కూడా ప్రధానంగా పనిచేసేది రాజకీయ పార్టీకి విశ్వాసం, నమ్మకం, ప్రజల దగ్గర తీసుకునే గుణం, ఇవే గెలిపిస్తాయి. ఇది చరిత్ర చెప్పిన సత్యం. నేను ఆ సంవత్సరం ఎందుకు ఓడిపోయారు, ఈ సంవత్సరం ఎందుకు ఓడిపోయారు, 2019లో జరిగిన చారిత్రక తప్పిదాలేనండి ఈ పురాణాల్లో నేను బోధలుసుకోవాలి. యుద్ధం ఎవరు గడుపుతున్నారో నాకు తెలుసు, చక్రం ఎవరు తిప్పుతున్నారో నాకు తెలుసు, ఛత్రం ఎవరు తిప్పుతున్నారో నాకు తెలుసు, సీట్ల పంపకాలు ఎవరి చేతుల మీద దొరుకుతున్నాయో నాకు తెలుసు, పెద్ద ఆయన ఏం చేస్తున్నారో నాకు తెలుసు, చిన్న ఆయన ఏం చేస్తున్నారో నాకు తెలుసు. ఏదైనా సరే, ఏది జరిగినా సరే రాష్ట్రానికి న్యాయం జరగాలి. తప్పనిసరిగా రఘురామకృష్ణరాజు లాంటి ఒక పెద్ద మనిషికి, పోరాడిన వ్యక్తికి పార్లమెంట్ సీటు కేటాయించాలి. అది జనసేన కేటాయిస్తుందా, తెలుగుదేశం పార్టీ కేటాయిస్తుందా, భారతీయ జనతా పార్టీ కేటాయిస్తుందా, మీరే ఛాయిస్ తీసుకోండి, మీరే ఆలోచించుకోండి. లేని పక్షంలో రఘురామకృష్ణరాజు గారు మీరు ధైర్యంగా ఇండిపెండెంట్గా అయినా సరే మీ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేయండి. తప్పనిసరిగా ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు, ప్రజలు మనం ఆశీర్వదిస్తారు. మనం గెలుస్తాం, గెలిచి తీరుతాం, రాష్ట్రంలో చరిత్రను మారుస్తాం. ఓడిపోయి పారిపోవడం అనేది ధీరుల లక్షణం కాదు, పోరాటంలో లక్షణం కాదు. అలా పారిపోయే వాళ్ళపైతే 5 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాడలేం. ఆయన పెట్టిన రాష్ట్రీయకాలకి, ఆయన చేసిన వాళ్ళకి ఒకే మాట చెప్తున్నా, కొంతమంది పెడతామంటే పెడతారు, కొడతామంటే కొడతారు, మరి కొంతమంది పెడతామని పిలిచి కొడతారు, కొడతామని పిలిచి పెడతారు. ఈ 2 ద్వయాలు ఉన్నాయి రాజకీయ పార్టీలు, అర్థం చేసుకోవాలి. మరి పుస్తకంలో పేజీలో మీ ఇంటి చెప్పనక్కర్లేదు. కాబట్టి రఘురామకృష్ణరాజు గారు ఈ మీడియా సాక్షిగా, రాష్ట్ర ప్రజల సాక్షిగా మీకు మాట ఇస్తున్నాను, మీకు అండగా ఉంటాము. మీరు ఏ నిర్ణయం తీసుకున్నారో మీ నిర్ణయాన్ని బలపరుస్తాము, మిమ్మల్ని గెలిపించుకొని తీరుతాము. ఇంత బాధాకరమైన విషయం చూడండి రఘురామకృష్ణరాజు గారు. రాజకీయ పార్టీలకు నా ప్రశ్న, రఘురామకృష్ణరాజు గారి టికెట్ ఖరారు కాకపోవడానికి కారణం ఏమిటి? పోరాటానికి విలువ దక్కనప్పుడు రాజకీయాలకు అర్థమేమిటి? ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలోనే ఉంటా రఘురామకృష్ణరాజు. రఘురామకి నిరాశే సిగ్గుపడాలి రాజకీయ పక్షాల్లో. రఘురామకి నిరాశ అనే మాట వినటానికి రాజకీయ పక్షాలు సిగ్గుపడాలి. తప్పనిసరిగా న్యాయం చేసి తీరాలి. రఘురామకృష్ణరాజు గారికి న్యాయం ఎప్పటికైనా దొరుకుతుందని నేను ఆశిస్తున్నా. లేకపోయినా కూడా రఘురామకృష్ణరాజు గారు తీసుకునే నిర్ణయానికి తప్పనిసరిగా అండగా ఉంటాము. రాత్రి నుంచి నిద్ర పట్టలేదు. తెల్లారుజాము 4 వేశారు ఈ పార్టీపై మీటింగ్కి. ఒక రఘురామకృష్ణరాజు లాంటి వాడికి ఇంత అన్యాయం జరిగితే ఇక ఈ దేశంలో పోరాడే వాళ్ళ స్థానం ఎక్కడ, మాలాంటి వాళ్ళకు భౌతవ్యం ఎక్కడ? మేము అరిచిననేవి అరవకపోతేనేమి అనే ఒక భావం కలిగింది. ఈ రోజు ఎన్నికల యుద్ధం, 4,8,00,000 మంది ప్రజలు ఇచ్చే తీర్పు, జాగరూకతగా, బాధ్యతగా, పలుపుగోలుగా అందరికీ కరచాలనం చేసి యుద్ధం నడపాల్సిన ప్రధాన సైన్యాధ్యక్షులు మొత్తం కూడా గుర్తెరగాలి. రఘురామకృష్ణరాజు గారికి ఎప్పటికైనా సమీక్షించుకొని ఏ రాజకీయ పార్టీ ఇస్తుందో ఏమో నాకు తెలియదు, కానీ తప్పనిసరిగా పార్లమెంట్ సీట్ కేటాయించింది రాలి. అలా కేటాయించిన పక్షంలో రఘురామ గారు తీసుకునే ఏ నిర్ణయానికైనా సరే అమరావతి బహుజన చేసిగా మద్దతు పలుకుతాం, అండగా ఉంటాం, గెలిపించుకొని తీరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తాను.